రోజు వచ్చేటువంటి నీళ్లు కూడా ఇయడానికి సాధన. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5.30 కోట్లతో బీటీ రోడ్డు, 3 కోట్లతో గిరిజన బాలికల గురుకుల పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మన చేతిలో ఏమున్నది మాత్రమే ఆలోచించాలి. ఇంతకుముందు సంతోషం. ఇప్పుడే మన రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి 4,85,00,000 రూపాయలతో ఈ 5 ఎకరాల ప్రాంగణంలో మరింత అభివృద్ధి, అంటే అది వంటగదులు కానీ, క్లాస్ రూములు కానీ, నివసించే రూములు కానీ, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే శాఖ చూస్తున్నారు. విద్య పట్ల పెద్దపీట వేసి కనీ విని ఎరగని రీతిలో ఏదో మొక్కుబడిగా స్కూళ్ళు నడపకుండా పౌష్టికమైన ఫుడ్ పెట్టినప్పుడే వారి మౌలిక వసతులు, ముఖ్యంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడే